వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు గ్రామంలో కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసిన పొగాకు రైతులు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో గత సంవత్సరం రైతులు ఎక్కువగా నల్లబల్లి పొగాకు వేయటం జరిగింది. బయర్లకు నల్లబల్లి పొగాకు కొనకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని స్థానిక శాసనసభ్యులు డాక్టర్ బూర్ల రామాంజనులు, పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లగా స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రైతుల దగ్గర ఉన్న నల్లబల్లి పొగాకు కొనుగోలు చేసే విధంగా చేసి రైతులకు ఇబ్బంది లేకుండా డబ్బులు వచ్చే విధంగా చేసినందుకు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, రైతులు పాల్గొన్నారు. ఈరోజు పొగాకు వేసిన రైతులకి ఈరోజు చెప్పాలంటే చాలా శుభదినం. ఎందుకంటే నల్లబల్లి వేసిన రైతులు కూడా కొనేలేక ఇబ్బందులు పడిన సందర్భంలో మరి మా స్థానిక ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, మరి అలాగే ఏలూరు సాంబశివరావు గారు, పర్చూరు ఎమ్మెల్యే గారు ఎంతో కృషి చేసి ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టి పొగాకు రైతులు మనం ఆదుకోవాలని చెప్పడం జరిగింది. వెంటనే మార్కెట్ ద్వారా పొగాకు మొత్తం 20,000 మెట్రిక్ టన్నుల పొగాకు పెంచి ఒక ఫస్ట్ చెప్తాగా 93 లక్షలు, ఈరోజు 48 లక్షల రూపాయలు రైతు అకౌంట్లో ఎనీ టైం పట్టడం జరిగింది. మరి ఈరోజు రైతులకు ఆ డబ్బులు ఎంతో ఉపయోగపడి మరి ఈరోజు మునగలు కానీ పంటలు కానీ ఇవాళ పొగాకు రైతులందరూ కూడా ఎంతో హ్యాపీగా మరి కూటమి గవర్నమెంట్కి ధన్యవాదాలు తెలియజేయాలని మరి మా రైతు సంఘాలందరూ కూడా అడగడం జరిగింది. మేము కూడా మరి ముఖ్యమంత్రి గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, అలాగే ఎమ్మెల్యే గారు, ఎంపీ గారికి కానీ, మరి కలెక్టర్ గారికి కానీ మా రైతుల తరఫున వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. పొగాకు రైతులు చాలా కొద్దిగా గ్రామాల్లో పచ్చిమిర్చి చెప్పిన గ్రామాల్లో ఎకరం 2 ఎకరాలు వేస్తే రేటు బాగా వచ్చింది. రేటు వచ్చింది తల ఎకరానికి వచ్చేసరికి 60,000, 70,000 అట్లా జరగడం జరిగింది. దానికి ఏందో జగన్మోహన్ రెడ్డి గారు నేనేదో ఇచ్చాను, నేనేదో చేశాను అన్నాడు. ఆ రోజు ఎంత వేసానయ్యా అంటే ఎకరం, అరెకరం వేశారు. అయితే తక్కువ పంట మీద ఏంటంటే వ్యాపారస్తులు ఎమ్మెల్యే కొనేశారు. అయితే ఈ సంవత్సరం వచ్చేసరికి ఒక్కొక్క రైతు 20 నుంచి 30, 50, 80 ఎకరాలు కూడా వేసిన రైతులు ఉన్నారు. ఇంత పొగాకు పండే తలకి అసలు వయస్సు అనేవాళ్ళు వచ్చి కొనేవాళ్ళు లేకుండా పోయింది పరిస్థితి. వాస్తవంగా గ్రామాల్లో కనుక వాళ్ళ పొగాకు కొనకపోతే అది ఒక విధంగా చెప్పాలంటే చాలా ఒక నయ్యరు లాగా వేసుకున్నారు.